నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. రోజు అంటే ఈ హత్యల గురించి, వీటి గురించి మాట్లాడాలంటే ఒకలాంటి భయమైతుంది. ఎప్పుడైనా ఒక సంఘటన మనం చూసాము, విన్నాము అనంటే వరుసగా ఒక 5, 6 రోజులు అలాంటి వార్తలే మనకి వస్తూ ఉంటాయి. మొన్నేనే మీర్పేట్ హత్య గురించి మాట్లాడుకున్నాం. మళ్ళా పరువు హత్య గురించి మాట్లాడుకున్నాం. అంటే కరీంనగర్‌లో ఆయిల్ ప్యాకెట్‌కని వెళ్ళిన అమ్మాయి, మహిళ శవంగా తిరిగొచ్చింది. అది కూడా ప్రేమ వ్యవహారమే అంటున్నారు. అది కూడా పరువు హత్యే అంటున్నారు. అసలేమవుతుంది జనాలకి? అండ్ మళ్ళీ ఈ ఈ హత్య పక్కన పెట్టేస్తే ఇంకొకడు నిజామాబాద్‌లో ఎళ్లి నిన్నే మా భార్య కనపడట్లేదండి అని కంప్లెయింట్ ఇచ్చాడు. కట్ చేసి వాడే చంపాడండి. ఆ! సరిపోయింది. ఇలా ఉంది వేస్ట్. పరిస్థితి. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే కురిక్యాల అనే ప్రాంతం ఇది. కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్ పరిధి కిందకి వస్తది. ఇక్కడ ఆహ్, ఈ అమ్మాయి ఆహ్, వాళ్ళ పిన్నితో కలిసి ఉంటుంది. పిన్ని అంటే పెంచిన తల్లి. హ్మ్. ఒకటి బాగా క్లారిఫికేషన్ తెచ్చుకోండి. తెలంగాణలో ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలున్నారు ఫర్ ఎగ్జాంపుల్. పెద్దక్కకి నలుగురు పిల్లలున్నారు. చిన్న అమ్మాయికి లేరు. హ్మ్. సంతానం లేకపోతే ఏంది పెద్దక్క ఏం చేస్తదంటే, ఓ కూతుర్నో, కొడుకునో చిన్నదానికి దత్తకిస్తది. తెలంగాణలోనే ఏంటి ఆంధ్రాలో కూడా ఇస్తారు. ఇస్తారు ఆ! కదా! ఇక్కడైతే నేను చూసా. మన దగ్గర ఇస్తారు. ఆ! ఎందుకంటే అనుకుంటాం గానీ వేరే స్టేట్స్‌లో మన కూడా ఇంట్లో ఇస్తారు. మన ఇంట్లో మనిషే గదా అని. అవును. ఇప్పుడు అన్న, ఇద్దరు చెల్లెళ్ళుంటారు. మా అన్న. అన్నకి పిల్లలు లేరు. మేనమామ మళ్ళీ. హ్మ్. పిల్లలు లేరు. చెల్లెళ్ళిద్దరికి నలుగురో, ముగ్గురో సంతానం ఉంటే ఒకరిని దత్తకిస్తారు. మన కుటుంబమే గదా! వాళ్ళు అవును. పెంచుకుంటారు అని. ఇలా ఈవిడ సుశీల అనే ఆవిడ ఈ అమ్మాయిని దత్తత తీసుకొని మమతని దత్తత చేసుకొని పెంచుకుంది. మమతకు ఆల్రెడీ ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నాడు. హ్మ్. సో, ఆ మధ్యలో ఉన్న మమతని ఈవిడకిచ్చారు పాపం. సో, బానే పెంచుకుంది. ఆహ్, పెళ్లి గూడా జేసింది. మొగుడితో ఏదో చిన్న గొడవలు. నేనక్కడ ఉండలేనమ్మా అని జెప్పేసి 3 ఏళ్ల బాబుతో వచ్చేసింది. సరేలే ఇక్కడే ఉండు అని పిచ్చింది. ఇప్పుడేంటి ఆహ్, మళ్ళీ తెలంగాణలోనే మాట్లాడాల్సొస్తది. ఖాళీగా కొన్ని రోజులు అంటే ఖాళీగా కూర్చుంటున్నావు పొద్దున్నుంచి ఏం తోయట్లేదు. పొద్దున్న లేసినప్పటి నుంచి ఇంటి పనులన్నీ అయిపోయాయి. టీవీ సీరియల్ చూస్తున్నాం. ఏదైనా చేస్తే వెరైటీగా బావుంటది అనిపించే వాళ్ళకేంటంటే, అదో ఏదో అప్పాలు గిప్పాలు చేసుకుంటా ఉంటారు. అవును. కొంచెం వీళ్ళకి గూడా అలాగే అనిపించింది. హ్మ్. సో, నూనె ప్యాకెట్ నేను తీసుకొస్తానమ్మా ఉండు అని చెప్పేసి ఆవిడ పిల్లోడిని పట్టుకొని అలా సరదాగా నడుచుకుంటూ, నడుచుకుంటూ దగ్గరున్న కిరాణా షాప్‌కెళ్ళింది. ఇప్పుడు మనకు సీసీటీవీలో రికార్డ్ అయిన సన్నివేశం ఏంటంటే, అనుకోకుండా ఒక కారొచ్చి ఆగితే ఆవిడ ఎక్కింది. సరదాగానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కార్‌లో వచ్చి, "ఏం మమత ఎక్కడికెళ్తున్నావు?" అంటే, "లేదండి ఇలా ఆయిల్ ప్యాకెట్." "దా ఎక్కు నేను దింపుతా." ఆవిడ ఎక్కిందా? లాక్కెళ్లారా? లేదు ఎక్కింది. ఆ! పిల్లోడు గూడా ఇష్టంగానే ఎక్కాడు. ఆవిడ ఇష్టంగా ఎక్కింది. సీసీటీవీలో బానే ఉంది. సో, అలా ఎక్కితే అంతవరకే ఉంది. ఇప్పుడు ఈవిడేమో ఆయిల్ ప్యాకెట్ తెస్తానెళ్ళింది ఇంకా రావట్లేదేంటి అని ఎదురు చూస్తుంది. రోజు గడిచింది, రోజు గడిచింది. అమ్మా! ఈ మమతకి అక్క, తమ్ముడు ఉన్నాడు కదా! వీళ్ళింట్లో మగ పిల్లోడు కొంచెం వయసుకొచ్చినోడు ఆ తమ్ముడే కాబట్టి, ఆ తమ్ముడికి చెప్పింది, "బాబు మీ అక్క ఇలా ఎళ్లి మళ్ళీ రాలేదు. ఏమైందో ఒకసారి కనుక్కోరా. హ్మ్. కొంపదీసి బావ దగ్గరికి ఏమన్నా వెళ్ళి ఉంటదా?" ఫోన్ చేశాడు. బావ అక్కొచ్చిందా ఇంటికి. ఆయన ఏం చెప్పాడో వాటెవర్. సరే రాలేదని తెలుసుకున్నారు. నెక్స్ట్ ఆహ్, వీళ్ళది యాక్చువల్‌గా ఏంటంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దగ్గర కాసింపేట అనే ఒక చిన్న ఊరు. గ్రామమా? ఆ! ఊరు చిన్న గ్రామం. అక్కడుండేవాళ్ళు. ఇక ఆహ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ శవం దొరికింది. కుర్క అక్కడ ఆ ఊర్లో. పోలీసులకి 2 రోజులయింది. స్థానికులెవరో చెప్పారు ఇక్కడో శవం పడుంది అని. ఏంటా అని ఫోటోలు తీసి వీళ్ళు ప్రకటనలు విడుదల చేసి, "ఈ శవం ఎవరిదో చెప్పండి" అంటే కాదు. ఆయిల్ ప్యాకెట్ కోసం ఎళ్ళిన అమ్మాయి ఒక గంట సేపు చూస్తాం. 2 గంటలు చూస్తాం. ఇప్పుడు ప్యాకెట్ ఎక్కడుంటదో ఆ పక్కన, ఈ పక్క కొట్టే మహా గదా! అయితే గ్రామాల్లో అంటే పోనీ నువ్వు ఊళ్ళల్లో ఆటో ఎక్కి అయినా మార్కెట్‌కెళ్ళినా 1 అవర్ లోపే వస్తావు. ఆ! అహా! ఒక ఆయిల్ ప్యాకెట్ అంటే చాలా కిరాణా కొట్టుల్లో ఉంటాయి. అక్కడే మనం తెచ్చేసుకుంటా ఉంటాం. అవును. గంట, గంటే చాలా ఎక్కువ నా చాలా ఎక్కువ. ఉద్దేశంలో. పోనీ 2 పిల్లోడితో గంటలు. ఎళ్ళింది కదా! ఆ! పిల్లోడేమన్నా మారం చేస్తుంటే అదో ఇదో కొనియడానికి అటు ఇటు తిప్పినా సరే 2 2 గంటలు గంటలు రాకపోతే వెంటనే మనం కంప్లెయింట్ ఇస్తాంగా. ఇవ్వాలి. ఇవ్వలేదా తిను? ఇచ్చింది. తనింక ఇవ్వలేదులే అప్పటి వరకు. పాపం వెతుకుతుంది ప్రెజెంట్. హుహు. ఈలోపు ఎక్కడో శవం దొరికింది అని తెలిసిన వెంటనే ఇప్పుడు వీళ్ళు ఆహ్, ఉన్నప్పుడు వా పోలీస్ స్టేషన్‌కో కాలొచ్చింది.
మా అమ్మాయేనండి, నేను వాళ్ళని పెంచుకున్న తల్లిని మాట్లాడుతున్నాను అని. వెంటనే వీళ్ళకి చెబితే అక్క చనిపోయిందంట అని ఈవిడ పెద్దక్కకి చెప్పగానే వాళ్ళందరూ పరుగున వచ్చారు. ఎక్కడుందంటే సో అండ్ సో హాస్పిటల్. ఇప్పుడు వాళ్ళొచ్చారు. మొగుడు తాలూకా వాళ్ళు. ఆవిడ తాలూకా మొగుడికి ఉన్నటువంటి ఒక అక్కగారు ఆవిడొచ్చింది. ఎవరిది అసలు ఏమైందా అని చెప్పి మీడియా కూడా అడుగుద్ది కదా! మీడియా ఎళ్లి పాపం ఆవిడని ప్రశ్నించింది. మొగుడి అక్కగారు ఇలా రండి కూర్చోండి. ఏం జరిగింది అని అడిగితే, అసలు ఆమె మనిషే కాదండి. అసలు ఇదే ఎలాంటిదంటే అని స్టార్ట్ చేసి, దసరా అప్పుడండి మేము అందరం చాలా చక్కగా పండగ చేసుకుంటా ఉంటే, జాకెట్ కుట్టించుకుంటానని ఇంట్లో నుంచి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ రాలేదండి అసలు. మళ్ళీ మేము ఏవేవో వెతికితే అప్పుడు ఎక్కడి నుంచో వచ్చింది. మొన్న కూడా పండగ అప్పుడు అదే టైంలో గొడవ పడి పిల్లోడిని పట్టుకొని వెళ్ళిపోయింది. పాపం మా తమ్ముడు ఎంత కుమిలిపోయాడో తెలుసా అండి. ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోతే కింద పడి మీద పడి ఏడిచాడు. నా తమ్ముడిని చూసి నా గుండె తరుక్కుపోయింది. ఈవిడ ఇలాంటిదేనండి, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంది అని చెప్పింది. అలాగే అంటే మనిషి లేదట, ఎక్కడ మన ఇంటికి అంటుకోకుంటే చాలు అనేలాగా మాట్లాడుతుంది ఆవిడ. నెక్స్ట్ మాకైతే అయినా తల్లిదండ్రులు లేని అమ్మాయి అంటే ఎలా పెంచాలో ఎలా ఉంటారో మాకు తెలియదు. ఆ బాధ మాకు కూడా తెలుసు. అందుకే చాలా జాలి చూపించాం. మేము చాలా ప్రేమగా చూసాం. మా నాన్న కూడా మనవడంటే చాలా ఇష్టం. బాగా ఆడుకుంటాడు ఆ మనవడితో. మనవడు లేకుండా ఉండలేడు. నెక్స్ట్ అయినా శవం పడుంది 2-3 రోజులు అయింది అంటే అమ్మ నాన్న రారా అండి, వాళ్ళకి ఆ మాత్రం ఇది లేదా అది లేదా అని ఈవిడ మాట్లాడుతూ వెళ్ళింది. ఇక్కడ దొరికిపోయింది. ఏమనిందంటే ఫస్ట్, తల్లిదండ్రులు లేని పిల్ల అంటే ఎలా ఉంటుందో ఆ బాధ మాకు తెలుసు, అందుకే మేము ప్రేమగా చూసుకున్నామని ఈవిడే అంటది. శవం పడి 2 రోజులైనా తల్లిదండ్రులు రారా అండి, వాళ్ళకి సిగ్గు లేదా బుద్ధి లేదా అని ఈవిడే అంటది. అంటే ఈవిడకి ఒక క్లారిటీ లేదు బేసికల్లీ. ఏది పడితే చెప్పేస్తుంది నోటి నుంచి. సో సంథింగ్ ఈజ్ ఫిషీ అని అర్థమైంది. సో ఏం జరిగింది అంటే వాళ్ళ ఇంటోళ్ళు చంపకపోయి ఉండొచ్చేమో, చంపారో మనకు తెలియదు. ఇప్పుడు విషయం ఏంటంటే మమత శవం అక్కడ పడుందా? 3 ఏళ్ల పిల్లోడేడి? అవును, నెక్స్ట్ కారు ఎక్కి మమత పిల్లోడు ఇద్దరు వెళ్ళారు. మమత శవం అక్కడ దొరికింది. పిల్లోడేడి? పిల్లోడు కూడా ఉండాలి కదా. సరే, మమతే ఆ ఎస్ఆర్ఎస్సి కాలువలోనో ఎక్కడో పిల్లోడిని పడేసి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది అని అనుకో. ఆవిడ హత్య చేయబడింది. ఎవరు చంపారు? ఎలా చనిపోయింది? అసలు కారులో తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు ఏంటి? ఈ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఈ మొగుడింటి ఆడపడుచు వచ్చి ఈ అమ్మాయి పెద్ద అది, ఈ అమ్మాయి పెద్ద ఇది అని మాట్లాడుతుంది. మనిషి ఆల్రెడీ ప్రాణంతో లేదు. ఇప్పుడు వీళ్ళింటికి వెళ్ళి అడిగారు, చెప్పండి అమ్మా మీకు మీ చెల్లి గురించి మరి ఏంటంటే, పోలీసులు దీని గురించి మమ్మల్ని ఎక్కడ మాట్లాడొద్దు అన్నారు. సో మేము మాట్లాడమండి, వాళ్ళు ఏదైనా చెప్తే మేము మాట్లాడతాం. వీళ్ళు పద్ధతిగా ఉన్నారు, వీళ్ళకు క్లారిటీ ఉంది. మళ్ళీ ఆవిడ, బావా అక్క వచ్చిందా, నిన్న ఫోన్ చేశారండి నాకు. వీళ్ళ అక్క ఎక్కడ వెళ్ళిందో వీళ్ళకి తెలియదా, మాకు ఫోన్ చేస్తారా వచ్చిందో రాలేదో అని చెప్పేసి ఆవిడ వెర్షన్ ఆవిడది. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, పోయిన ప్రాణం తాలూకు జిడ్డు మాకు తగలకుంటే చాలు, వాళ్ళు ఏమైపోయినా మాకు నష్టం లేదు, కావాలంటే మా తమ్ముడికి ఇంకొక పెళ్లి చేస్తాం, లేకపోతే వాడు బతికేస్తాడు అన్న ఇదిలో వీళ్ళు ఉన్నారు. మరి ఈవిడకేం కష్టం వచ్చిందో తెలియదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి క్లారిటీ, మేము ఒకసారి ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదండి, ఎక్కడ ఉంటున్నావు అని అడిగినా మాకు ఎప్పుడూ చెప్పలేదు. ఒకసారి బాబును చూపించు అంటే తండ్రి చేత వీడియో కాల్ మాట్లాడిచ్చింది. ప్రతిసారి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటుంది కానీ ఎక్కడ ఉంటావో చెప్పట్లేదండి అని ఆవిడ అనింది. బాబుకి వీడియో కాల్ చేయించింది అంటే మీరు అడిగిన దానికి ఆవిడ కన్విన్స్ అయిందిగా. అంటే తను కన్విన్స్ అయ్యిద్ది. డాడీకి బాబుని చూపించాలన్న తపన ఆవిడకు కూడా కలిగింది. అయ్యో పాపం తండ్రి కదా అని. అంటే తను కఠినాత్మురాలు కాదు, కన్విన్స్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈమె సొంతంగా వచ్చి బతుకుతుంది అనుకో, ఎక్కడున్నదో తెలియదండి అనొచ్చు. ఉన్నది పిన్నింట్లోనే కదా, అంటే తల్లిగారింట్లో అలా మాట్లాడారు వాళ్ళు అంతే. ఇప్పుడు మనం చెప్పకపోయినా ఈవిడకుంటది బాధ్యత. ఏం లేదులే బాబు, కోపం 4 రోజులే, మా ఇంట్లో ఉండింది, వస్తుందిలే అని చెప్తారు. పెద్ద తరహా ఎవరైనా అలానే చేస్తారు. 100%. కానీ ఇక్కడ ఏంటంటే ఈవిడ నీకు ఒక్కసారి వీడియో కాల్ బాబుని చూపించమ్మా అంటే చూపించింది, తను కన్విన్స్ అయింది. మరి అలాంటప్పుడు తను అసలు వస్తలేదండి మా ఇంటికి, అప్పుడెప్పుడో వెళ్ళిపోయిందని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా. ఆడపిల్లకి ఒక్కసారి అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చిందంటే
వాళ్ళొచ్చి నన్ను మళ్ళీ తీసుకెళ్తే గాని నేను వెళ్ళను అని కూర్చుంటారు. కూర్చుంటారు. ఏ వెళ్తే ఆడదైనా ఏమంటారో అనే భయం కూడా ఉంటది. ఆ భయం పక్కన పెట్టినా సరే వాళ్ళొచ్చే తీసుకెళ్ళాలనే నేను ఇప్పటివరకు చూసిన ఆడవాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. హ్మ్. ఏమో అంటే పుట్టిల్లు వాళ్ళకి సేఫ్. నా అంతట నేను పోతే ఏమైపోతానో తెలీదాళ్ళకి. అవును. వాళ్ళొచ్చి ఇక్కడ భరోసా ఇచ్చి నన్ను తీసుకెళ్తే ఒక నమ్మకం ఉంటది. హమ్మయ్య! వీళ్ళకి జెప్పారు. ఇంట్లో చెప్పెళ్ళావా అని అంటారు గదా! వాళ్ళు చెప్పి తీసుకెళ్లారని. కానీ అంతెందుకు మా రామాయణంలో సీత గూడా అంతే. రాముడొచ్చి నన్ను తీసుకెళ్తే గాని నేనెళ్ళను అని కథలకు కూడా కూర్చుంది. అవును. ఏ ఆడదైనా అంతే. కానీ వాళ్ళొస్తేనే ఏం తీసుకెళ్తేనే ఉంటది. జరిగిందో ఇంకా తెలీదు. ఇప్పటివరకు తెలీదు గాని చూద్దాం. బాబేడి? అదే. 3 ఏళ్ల చూద్దాం. బాబు దొరకల. థాంక్ యూ సో మచ్.